మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. సో ఈరోజు నేను ఒక పిల్ల పూజారిని చూపించబోతున్నాను మీకు. ఎవరు? పిల్ల పూజారి. ఎందుకంటే పుట్టగొడుగులా పుట్టుకొని చేస్తున్నారు. ఏమండి, ఈ పూజారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకేంటి అభ్యంతరం లేదు కదా. మనం వారి గురించి మాట్లాడం కదా. వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు కదా. వీళ్ళు ఎంతసేపు క్రిస్టియానిటీ మీద పడి ఏడవడమే వీళ్ళ పని. దౌర్భాగ్యం అండి, దౌర్భాగ్యం. ఎన్ని వీడియోలని మనము వాటి గురించి మాట్లాడాలి. సరే, ఈ పిల్ల పూజారి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినండి. ఓకే, ఈ పిల్ల పూజారి ఏం మాట్లాడుతున్నాడు అంటే కర్మ సిద్ధాంతం. జయసుధా గారు ఒక సముద్రంలో లేదా ఒక నదిలో ఆమె వెళ్తూ ఉంటే ఆమె అందులో పడిపోయిందంట. వాటర్లో పడిపోతే దేవుని కృప, దేవుని దయ, ఆయనే నేరుగా వచ్చి కాపాడినట్లు ఆమె చెప్పుకుంటూ వచ్చింది. సో ఆమె యొక్క సాక్ష్యం అట్లాంటిది. కొంతమంది జీవితంలో చనిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళి తిరిగి బ్రతికిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దేవుడి యొక్క దర్శనం కానీ, దేవుని యొక్క శక్తి కానీ ఒక మనిషికి తాకితే ఆ మనిషి ఖచ్చితంగా బాగుపడతాడు. అది 100%. సో జయసుధా గారి గురించి ఈ పిల్ల పూజారి మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, ఆమెను కాపాడింది యేసు ప్రభు కాదు. ఎవరు కాపాడారంటే ఆమె పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం అంట. వీడబ్బ, వీడి తాత, వీడి ముత్తాత, వీడి జేజు తాత, వీడి అనుతాత, వాడి ఇను తాత, వీళ్ళందరూ వెళ్ళి భూతద్దాలు ఇట్లా పెట్టుకుని ఇట్లా చూసి పూర్వ జన్మలో జయసుధ ఏమేం చేసింది ఇట్లా చూసి వచ్చి ఈరోజు ఈ పిల్ల పూజారి చెప్తున్నాడు ఏమని, అప్పుడు చేసిన పుణ్యము ఇప్పుడు ఆమె బ్రతికింది అని. యేసు ప్రభు రక్షించలేదంట. పిల్ల పూజారి నీకు చెప్పేది ఏంటంటే, కర్మ సిద్ధాంతం అంటున్నావు కదా. మీ ఇంట్లో దోమలు ఖచ్చితంగా ఉంటాయి, దోమలు ఉంటాయి, మస్కిటో ఉంటుంది కదా. మరి ఆల్అవుట్ ఉందా మీ ఇంట్లో? ఆల్అవుట్ ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. అది లేకుండా ఏ ఇల్లు ఉండదు బహుశా మన ఇండియాలో. దాన్ని ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకుంటావు? లేదు అని నిరూపించగలవా? నిరూపించలేవు. ఎందుకంటే ప్రతి చోట ఇండియాలో దోమలు ఉంటాయి. నేను ఎందుకు చెప్తానంటే, దోమ నిన్ను కుట్టినప్పుడు దాన్ని చంపకుండా, ఇక్కడ కుట్టింది అనుకోండి, దోమ ఇక్కడ కుట్టింది, దోమ కొడతా ఉంది, వీడు దీన్ని చూసి నా రక్తం బాగుంటుంది, తాగు 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 తాగు, ఇది కర్మ, నీ కర్మ, నువ్వు అనుభవించాలి దీన్ని, నా కర్మ నేను అనుభవించాలా, నువ్వు తాగుతున్నావు కదా నా రక్తాన్ని, తాగుమ్మా తాగు, నేను నిన్నేమనలే, నేను నిన్ను చంపనులే, నా రక్తాన్ని నువ్వు తాగు అని అంటావా? లేదా దాన్ని కొట్టి చంపేస్తావా? దాన్ని నువ్వు కొట్టి చంపేసావనుకో, దాని కర్మని అది పాటించలేదు, లేదా నువ్వు కూడా పాటించలేదు కర్మని అని అర్థం. అంటే దానికి కుట్టే స్వభావం ఉంది, రక్తం పీల్చుకునే స్వభావం ఉంది. మరి దాన్ని ఎందుకు చంపుతున్నావు? ఖచ్చితంగా ఒక్క దోమనైనా చంపలేదా నువ్వు? పనికి మాలిన మాటలు, పిచ్చి మాటలు అక్కడ కట్టి పెట్టి మూసుకొని కామ్గా ఉండడం మంచిది. అర్థమవుతుందా? పిల్ల పూజారి, యేసు ప్రభు రక్షించలేదంట. యేసు అనగా రక్షకుడు అని అర్థం. పిల్ల పూజారి తెలుసా? ఏం తెలుసు నీకు?
తోటకూర కట్ట, పిలక ఒకటి పెంచుకొని, బొట్టు ఒకటి పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, నువ్వు చేసే వ్యాఖ్యలు అట్లాగున్నాయి. ఏ వ్యాఖ్యలు చేశాడు? యేసు ప్రభు రక్షించలేదంట, కర్మ రక్షించిందంట. తర్వాత క్రైస్తవులు వాళ్ళ తరాలు, వాళ్ళ పూర్వ తరాలు కూడా క్రైస్తవులే. వాళ్ళందరూ టైటానిక్ అనే షిప్ లో ప్రయాణం చేస్తుంటే ఆ షిప్ మునిగిపోయి అందరూ చనిపోయారు. వాళ్ళెవ్వరినీ రక్షింపని ప్రభు ఈవిడని మాత్రమే రక్షించడంలో ఉన్న ఉద్దేశం అర్థం కాలేదు. అలాగే అరే పిల్ల పూజారి, ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే, ఆమె ఆ టైటానిక్ షిప్ లో లేదురా. ఆమె టైటానిక్ షిప్ లో లేదు కాబట్టి, అక్కడ ఒకవేళ ఆమె ఉంటే చనిపోయి ఉంటే అది ఆ యొక్క ఓడ నడిపేటువంటి వ్యక్తి ప్రాబ్లం. అర్థమవుతుందా? నీళ్ళలో మునితే ఖచ్చితంగా చనిపోతారా పిల్ల పూజారి. మాది తిరుపతి దగ్గర. తిరుపతికి వచ్చి వెళ్ళే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళట్లే. అర్థమవుతుందా? క్షేమంగా వెళ్ళట్లే. మరి క్షేమంగా వెళ్లకుండా కొంతమంది చనిపోతున్నారు, గాయాలు తగులుతున్నాయి. మరి ఎవరు రక్షించలేదు అక్కడ? ఏ టెంపుల్కి వెళ్తున్నారు? తిరుపతి టెంపుల్కి వెళ్తున్నారా? వెంకటేశ్వరుడు 3 నామాలు ఆయన టెంపుల్కి వెళ్తున్నారు కదా. మరి ఆయన ఎందుకు రక్షించలేదు అని ప్రశ్న వేయాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు మూసుకొని ఉండాల్సి ఉంటుంది. జయసుధా గారు అక్కడ లేరు కాబట్టి, ఇక్కడున్నారు కాబట్టి ఇక్కడ ఆయన వచ్చి కాపాడాడు దేవుడు. అర్థమవుతుందా? 17వ శతాబ్దంలో యూరోప్ లో క్రైస్తవ్యంలో ఉన్న 2 వర్గాలు, ప్రొటెస్టెంట్, క్యాథలిక్ అనే 2 వర్గాల మధ్యలో యుద్ధం జరిగింది రాజ్యం కోసం. అందులో 40 నుండి 60-70 లక్షల మంది చనిపోయారు. అందులో వాళ్ళెవ్వరినీ ప్రభువు రక్షించలేదు. ఆ 60-70 లక్షల మందిని ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ షిప్ లో ఉన్న వాళ్ళెవ్వరినీ రక్షించని ప్రభువు ఈవిడని మాత్రమే రక్షించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో విడ్డూరు. ఓకే, చెప్పాను కదా. జయసుధా గారు ఆ ఓడలో లేరు, ఆ టైటానిక్ షిప్ లో లేరు. అదే కాకుండా 17వ శతాబ్దంలో ఏదో స్టోరీ వాడు చెప్పావు కదా, ప్రొటెస్టెంట్లు తర్వాత క్యాథలిక్లు కొట్లాడారు రాజ్యం కోసం, అది ఇదని. అక్కడ కూడా లేదయ్యా జయసుధా. అక్కడ కూడా జయసుధా గారు లేరు. ఆమె ఉండింది ఇండియాలో. నీకు ఇతర దేశాల గురించి నీకెందుకు? మన ఇండియాలో మాట్లాడచ్చు కదా, మన ఇండియా విషయము. బిల్కిస్ బాన్ని పనికి మన సన్నాసి పూజారి యాదవులు చంపేశారు కదా ఈ మధ్య. అంటే పూజారి అంటే మీరు కాదు, మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళు. దాని గురించి చంపేసినప్పుడు నీ దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటా ఏం చేస్తున్నాడు? బుద్ధి నేర్పించలేదంటారా పిల్ల పూజారి? ఈయనంట 2 గుడ్లు ఇట్లా వేసుకుని జయసుధా పూర్వజన్మలో ఏం చేసి చూసి వచ్చాడంట. అడుగుకొని చెప్పరా నీ సోది పిల్ల పూజారి. అక్కడ ఎవరికైనా చెప్పు నీ సోది. 40 లక్షల మంది చనిపోయినారు, అక్కడికి లేదు జయసుధా గారు. ఆమె ఉండేది ఇండియాలో. ఇండియా గురించి మాట్లాడు. యుద్ధాలు జరిగితే యుద్ధాలు చచ్చిపోతారా పిల్ల పూజారి? చచ్చిపోతారు, అదంతే. అది కామన్ పాయింట్. అది ఒక షిప్ లో కొంతమంది వెళ్తే అది మునిగిపోతే కంపల్సరీ మునిగిపోవాల్సిందే, చనిపోతారు అంతే. ఏదో ఎవరైనా చూస్తే గానీ వచ్చి కాపాడేటువంటి ఆ సందర్భం ఉంటే కాపాడతారు. పిల్ల పూజారి, నువ్వు వెళ్ళి ఆ స్థితిలోకి వెళ్ళి ఒకసారి రా, నీ దేవుడు కాపాడతాడేమో. తర్వాత నాకెందుకంటే కోపం వచ్చిందంటే, వీడు లాస్ట్ లో ఒక మాట అన్నాడు చూడండి. ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ విడ్డూరం ఏమిటంటే, హిందువుల్ని మభ్యపెట్టడానికి, మతం మార్చడం కోసం, ఆకర్షణ కోసం చేసే ప్రయత్నాలే తప్ప ఇందులో నిజాలు వాస్తవాలు ఏమీ ఉండవు. చూసారండి, మతం మార్చడానికంట జయసుధా గారు ఈ సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చిందంట. ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే కదా మండేది. ఒరే పిల్ల పూజారి, పీపీ గారు వినండి. నేను నిన్నొచ్చి మతం మార్చాలనుకుంటా, నువ్వు మారిపోతావా? వెంటనే మతం మారిపోతావరా? మతం మారడం అంటే ఏంట్రా? ఒక మనసు మార్పిడి, అందులో ఒక ప్రక్రియ జరగాలి. అర్థమవుతుందా? నీలా పీపీ మాటలు చెప్తే జనాలు నమ్మేసి దాని దగ్గరికి ఎవరు రారు. ఒక దగ్గరకు రావాలంటే ఎందుకురా? ఒక పెన్ను కొనాలంటే దాని యొక్క ఒరిజినాలిటీ, దాని విలువ, దాన్ని అసలు పని చేస్తుందా లేదా అని రాసి చెక్ చేసి తీసుకుంటారు. ఒక దేవుని నమ్మాలంటే ఇంకా ఎంత చెక్ చేయాలరా
పీపీ గారు, పిల్ల పూజారి గారు, ఎంత చెక్ చేయాలి? దేవుడు అంటే ఎవరు? మనం చనిపోయిన తర్వాతే కాదు, మనం బ్రతుకున్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఎలాగ జీవించాడో ఆ మంచి మార్గంలో నడిచి వెళ్ళి మనము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఉండి ఆయన స్తుతించేటువంటి భాగ్యాన్ని పొందుకోవడమే. పీపీ, పిల్ల పూజారి, వింటున్నా? ఇలా 2 గుడ్లు వేసుకొని మేము పూర్వ జన్మలోకి వెళ్ళి మాట్లాడేసాము, చెక్ చేసాము, అది ఇది తొక్క తోటకూర కట్ట అని మాట్లాడడం కాదు. ఒక మనిషి జీవితం ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మనం చనిపోయిన తర్వాత కూడా ఆయనలో స్తుతించాలి, ఆయనతో స్తుతించాలి, ఆయన్ని స్తుతించాలి, దేవుణ్ణి. అర్థమవుతుందా? నీ పీపీ మాటలు అక్కడ కట్టిపెట్టి పిల్ల పూజారి శాస్త్రాలు చేసుకుని నీ పని నువ్వు చేసుకో. దట్స్ ఇట్. ఓకే.